బ్రదర్ ప్రసాద్ గారు డెహ్రాడూన్‌లో ఉద్యోగం చేస్తూ దేవుని పరిచర్యలో ఆహ్, ఎంతగానో ఉజ్జీవింపబడినటువంటి మాటలతో మనకు తెలియజేస్తూ చక్కని సందర్భ సహితమైనటువంటి వాక్యాన్ని వివరిస్తూ ఆత్మీయ తలంపులతో వాక్యానుసారమైన ప్రార్థన, వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవించుటకు అనేక హెచ్చరికలతో మనకు వివరిస్తూ ఉన్నటువంటి బ్రదర్ ప్రసాద్ గారు వాక్యాన్ని వివరించాల్సిందిగా మనవి చేస్తూ ఈ సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను. వందనాలు బ్రదర్. ప్రైజ్ లార్డ్ అన్న. థ్యాంక్ యూ అన్న. దేవుని యొక్క వాక్యం ఇప్పుడు మనం విన్నాము. మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం చదువుకుంటాం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచూ ప్రకటింపు మొదలుపెట్టెను. దేవుని యొక్క సహాయం కొరకై ప్రార్థన చేసుకుంటాం. మా ప్రియ పరలోక తండ్రి, సజీవుడు దేవ, నాయన ఈ ఉదయకాల సమయంలో మీ పాసందులో చేరి రాగలడానికి మీరు అనుగ్రహిస్తూ వచ్చిన మీ కృప, మీ కనికరం అంతటి కొరకే స్తోత్రములు. నాయన మాకు ఇచ్చిన వాక్యం కొరకే స్తోత్రాలు. చేరి వచ్చిన వీళ్ళందరి కొరకే వందనాలు తండ్రి. వింటున్న వారి కంటే నేను అంత నేటి మంచను కాదు. మీ కృపను, మీ కనికరాన్ని కోరుకుంటున్నాను, మీ దయను కోరుకుంటున్నాను తండ్రి. సహాయం దయచేయండి తండ్రి. మా యొక్క జ్ఞానం వట్టిది ప్రభువా. ఇవి మీ మాటలు, ఇవి ఏ మనుషుడు కూడా వివరించలేనటువంటి మాటలు ప్రభువా. కాబట్టి నాయన మీ చేతులకి మమ్మల్ని మేము అప్పచెప్పుకున్నాం. అదేవిధంగా తండ్రి అలాగే వినుటకు, గ్రహించుటకు తగిన మనసును మాకు దయచేయమని కనికరించమని మొట్టమొదటి నా ద్వారా మీ బిడ్డలతో అందరితో మాతో మాట్లాడి మీరు మహిమ పొందుతురమ్మని సమయంలో ముగించుటకు సహాయపడుతురమ్మని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తూ వచ్చినప్పుడు యేసు ప్రభువారు భూలోకంలో ఉన్నప్పుడు ఆయన యొక్క పరిచర్య ఆయన స్టార్ట్ చేస్తూ వచ్చినప్పుడు ఏంటంటే ఆయన చెప్పినటువంటి మొట్టమొదటి మాట పరలోక రాజ్యము సమీపించినది గనుక మారు మనసు పొందుడని చెప్పుచూ ప్రకటింప మొదలుపెట్టెను. కాబట్టి క్రైస్తవ జీవితానికి మొట్టమొదటి పునాది ఏంటంటే మారు మనసు పొందడం. అంటే మన మనసును మార్చుకోవడం. అంటే లేకపోతే ఇంకొక మాటలో చెప్పాలంటే మనం యేసుప్రభువారిని నమ్ముకోకముందు కానీ, లేకపోతే ఒకవేళ క్రైస్తవ కుటుంబంలో పుట్టినప్పుడు కానీ మన జీవితం ఏవైనా కొంతవరకన్నా మారిందా, లేకపోతే మనకు నిజంగా దేవునికి మనకు సంబంధం ఉందా, సహవాసం ఉందా అనేటువంటి చూసుకోవడమే మారు మనసు. కాబట్టి అది దేనికి లింకప్ అయ్యిందనంటే పరలోక రాజ్యానికి లింకప్ అయ్యింది. ఎందుకు అనంటే ఏ మనిషి అయినా, ఏ కులస్తుడైనా, ఏ మతస్థుడైనా, ఎవరైనప్పటికీ కూడా, ఏ జాతి వాళ్ళైనప్పటికీ కూడా చివరికి వాళ్ళు దేని కొరకు పాటుపడతారనంటే వారు పరలోక రాజ్యం కోసమే. కాబట్టి ఇక్కడ మేము ఉండేటువంటి డెహ్రాడూన్‌కి దగ్గరలో చాలా అంటే వాళ్ళు చెప్పుకునేటువంటి పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఉద్యోగస్తులు డ్యూటీస్ మీద వచ్చినప్పుడు మమ్మల్ని నేను ఈ ట్రాన్స్‌పోర్ట్ కూడా చూస్తా ఉంటాననమాట. సో, వాళ్ళు ప్రసాద్ గారు మీరు ఇవి అరేంజ్ చేయండి, అక్కడికి పోయి ఇక్కడికి వెళ్ళాలంటా ఉంటారు. అంటే వాళ్ళ ఉద్దేశ్యం ఏందంటే ఎంత వచ్చినా కూడా ఫస్ట్ దే విల్ గో టు ద టెంపుల్స్ అనమాట. దేవుణ్ణి దర్శించుకోవడం వాళ్ళ దృష్టిలో. కాబట్టి అంటే ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు ఎవరైనా కావచ్చు, చదువుకున్న వాళ్ళైనా, చదువులేని వాళ్ళైనా, ఎవరైనా కావచ్చు, ఉన్నవాళ్ళైనా, లేని వాళ్ళైనా ఎంతో ఖర్చు పెట్టుకొని, ఎంతో దూరం నుంచి వచ్చి ఎక్కడెక్కడ ఉన్నటువంటి వారి కొరకే వాళ్ళు తిరుగులాడుతూ ఉంటారు. కారణం ఏంటంటే ప్రతి మనిషికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ క్రీడ్
వాళ్ళకేందనంటే హృదయంలో ఒకటే ఒక ఆశ. నేను గూడా పరలోక రాజ్యానికి వెళ్ళాలి. ఎవరు గూడా ఎంత పాప స్థితిలో బ్రతికే వాళ్ళెవరైనా గూడా ఎవ్వరు అనుకోరు నేను నరకానికి బోవాలి. నేను నరకంలో ఉండాలి. నరకంలో యుగయుగాలు ఉండాలి అనేటువంటిది ఎవరు అనుకోరు. కారణం ఏంటంటే ప్రతి మనిషి దేవుని చేత సృజించబడినవాడు. కాబట్టి ఈ ఆత్మ ఏమని కోరుకుంటదంటే ఆ పరలోక రాజ్యానికెళ్ళాలనేటువంటిదే కోరుకుంటది. అయితే ఈ పరలోక రాజ్యం సమీపించి ఉన్నది అని యేసుప్రభువారు చెప్తా ఉన్నారు. ఇది చాలా దగ్గరగా ఉంది. అయితే నీవు నేను సిద్ధపడాల్సిన వారంగా ఉంటా ఉన్నాం. నిన్నటి దినం గూడా దైవదాసులు మనకు పరలోక రాజ్యం గురించినటువంటి విషయాలే చెప్తా వచ్చారు. కాబట్టి మనం ఈ దినం గూడా ఆ అంశం మీద ఒక మాట కొన్ని మాటలు చూసుకుంటా వద్దాం. మన జీవితాలను ఈ ఉదయకాల సమయంలో పరీక్ష చేసుకుంటా వస్తాం. కాబట్టి పరలోక రాజ్యం సమీపించున్నది గనక మారు మనసు పొందుడి. అంటే ఈ పరలోక రాజ్యాన్ని ఆహ్, మనం చేరుకోవాలనంటే మనం మారుమనసు పొందాలి. మారుమనసు పొందాలి అనంటే ఏం చేయాలనంటే మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయంలో 9వ వచనంలో చెప్పినట్టుగా మన పాపములను మనం ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడు గనుక మనలను కడిగి పవిత్రులుగా చేస్తాడు. సమస్త దుర్నీతి నుంచి మనల్ని విమోచిస్తాడు. కాబట్టి మనం ఒప్పుకోవాలి. ఎందుకు యేసుప్రభువారి వారి దగ్గర పాపాలు ఒప్పుకోవాలని అంటే, ఆయన మన కొరకై ఈ లోకానికి నరావతారిగా వచ్చాడు. ఈ లోకానికొచ్చి ఆయనేం చేస్తా వచ్చాడంటే, ఆ యొక్క శిలువలో మన శిక్షనంతటిని గూడా అనుభవిస్తా వచ్చాడు. అట్లని జెప్పేసి మన శిక్ష అనుభవించేసినాడు గదా! మనం ఏం చేయబడలేదులే. చాలా మంది దుర్బోధలు జేస్తున్నారు. ఆయన మన కొరకై శిక్ష అనుభవించేసినాడు. మనం ఏం చేయబడలేదు. జస్ట్ ప్రభా నువ్వు నా కొరకు చనిపోయినావు వందనాలని జెప్తే చాలంటున్నారు. కాదు. అది నేను అంగీకరించి మన ప్రతి పాపమును ఒప్పుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. అందుకనే మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనంలో మన పాపములను మనం ఒప్పుకునే యెడల కాబట్టి మనం ఒప్పుకోవాలా? ఒప్పుకోకపోతే కాదు. దానికి ఇంకా ఇంకొక మాటలో చెప్పాలనంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు. కాబట్టి ఎవరు పరలోక రాజ్యానికి వెళ్తారు అనంటే హృదయ శుద్ధి కలిగినటువంటి వారు ధన్యులు. హృదయంలో శుద్ధి మనకు తెలుసు హృదయంలో ఏమేమి ఉంటాయి అనేటువంటిది. మార్క్స్ వార్త 7వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. మార్క్స్ వార్త 7వ అధ్యాయము 21వ వచనం చదువుకుంటాం. దాంట్లో ఉంటది ఏమనంటదంటే లేతే 20 నుంచి చదువుతాను చూడండి. మనుషుని లోపల నుండి బయలు వెళ్ళునది మనిషిని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలువెళ్ళును. కాబట్టి ఇవన్నీ మనం చూస్తే మనుషుల హృదయంలో నుంచే వస్తాయి. ఇవి ఎవ్వరికి నేర్పించరు. మరి కొంతమంది చిన్న బిడ్డలుంటారు. మనం చిన్న వయసులోనే వాళ్ళని గుర్తుపట్టేస్తాం అనమాట. వీళ్ళంతా వీళ్ళ నాన్న పోలిక అంటాం. లేతే స్వభావం అంతా ఆ! వీళ్ళ స్వభావం, వాళ్ళ స్వభావం అని చెప్తాం. కారణం ఏంటంటే, ఏ తండ్రి కూడా ఎంత తాగుబోతు తండ్రి అయినా గూడా ఎవ్వరు గూడా నాయనా నువ్వు ఇటు పోయి తాగేసి రాబోరా కాసేపు అని ఎవరు చెప్పరు. కారణం ఏంటంటే, మీ చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా కాబట్టి మనం చెడ్డవాళ్ళమి అయినప్పటికీ గూడా మన బిడ్డలకు మంచిదివ్వాలని కోరుకుంటాం. మరి ఈ లక్షణాలన్నీ ఎట్లా వస్తున్నాయి? ఏ తండ్రి నేర్పించడు గదా! ఏ తల్లి నేర్పించదు గదా! కానీ ఎట్లా వస్తున్నాయనంటే, హృదయంలో నుంచి వస్తున్నాయి. ఈ హృదయము భయంకరమైనటువంటిది. అది మనల్ని చాలా మోసం జేస్తది. ఈ హృదయంలో మనకేమున్నాయంటే దురాలోచనలున్నాయి. జారత్వము
వర్షావాయు లేనటువంటి తనం, దొంగతనాలున్నాయి, నరహత్యలున్నాయి, వ్యభిచారం చేసేటువంటిది ఉంది, లోపం ఉన్నాయి, చెడుతనం, కృత్రిమం, కామ వికారం, మత్సరం, చెడ్డ కండ్లు, దేవదూషణ, దేవుని దూషించేటువంటి వాళ్ళు, అహంభావం, అవివేకం ఇవన్నీ కూడా వస్తున్నాయి. కాబట్టి ఈ హృదయం ఎప్పుడైతే దేవుని చేత కడగబడుతుందో అప్పుడు నేను నా హృదయం, నీ హృదయం, మన హృదయం శుద్ధీకరించబడి యేసు ప్రభువారిని మనం మన కొరకు ఉంచినటువంటి రాజ్యంలోకి మనం వెళ్ళగలం. అందుకని హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారి దేవుని చూచెదరు. కాబట్టి పరలోక రాజ్యంలో చేరాలి అంటే మన హృదయం అనేటువంటిది మారాలి. అది మారకపోతే ఇంకా కష్టం. ఇంక నో డౌట్ మనం ఖచ్చితంగా పరలోక రాజ్యానికి వెళ్ళం. కాబట్టి ఈ మాటలు వింటున్న నీవు, మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏందంటే, మన హృదయంలో ఈ చెప్పినటువంటి ఈ లిస్ట్‌లో ఉండేటువంటిది ఏ ఒక్కటున్నా గూడా మనం కష్టం. అలాగే ప్రకటన గ్రంథం 21 అధ్యాయం 8 వచనంలో ఉంటది. ఏమనుంటదంటే, అక్కడ అబద్ధం జరిగించు ప్రతివాడు అని ఉంటది. చూడండి ఒకసారి ప్రకటన గ్రంథం 21 అధ్యాయం 8 వచనం చూస్తే, పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరును అగ్నిగంధకములతో మండు గుండంలో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. కాబట్టి పిరికివారు, అవిశ్వాసులు, దేవుని నమ్మనటువంటి వారు, అసహ్యులు, దేవునికి అసహ్యమైన కార్యాలు చేసేవాళ్ళు, నరహంతకులు, అవిశ్వాసులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు. అబద్ధం చెప్పనోళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరం అబద్ధాలు చెప్పినటువంటి వాళ్ళమే. కాబట్టి ఈ అబద్ధికులు కూడా ఎక్కడ పోతారనంటే అగ్నిగంధకములతో మండు గుండంలో పాలు పొందుతారు. కాబట్టి దాని నుంచి తప్పించుకోవాలనంటే వేరే మార్గం లేదు. యేసు ప్రభువారే మనకు మార్గం. ఎందుకు ఆయన మార్గం? చదువుకున్నారండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకంలో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడనూ లేడు. మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకంలో ఉండు మనిషి కుమారుడు తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడు లేడు. ఎందుకు మనం యేసుప్రభువారిని నమ్ముకోవాలి? ఎందుకు యేసుప్రభువారు ఒక్కరే మనకు మార్గం? చాలా మంది మనం ఏమనుకుంటామంటే, బాగు చేస్తాడు, ఉద్యోగాలు ఇస్తాడు, అన్నీ చేస్తాడు, ఇవి చేస్తాడు. ఓకే, అవన్నీ చేయగలిగినటువంటి సమర్థుడు ఆయన. బట్ బేసిక్ థింగ్, మనం దేవుని నమ్ముకోవడానికి, దేవుని యందు నిరీక్షించడానికి కారణం ఏంటంటే, పరలోకము నుండి దిగి వచ్చినటువంటి వాడాయన. ఆయన యేసుప్రభువారు వాళ్ళకి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, పరలోకం నుంచి దిగి వచ్చినాను నేను. అనగా పరలోకంలో ఉండేటువంటి వాడిని నేను. మనిషి కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభు. ఆయన కుమారుడు మనిషి రూపంలో మన కొరకు కుమారుడిగా వచ్చాడు కాబట్టి ఆయన మనిషి కుమారుడని సంబోధిస్తాడు. ఇక్కడ యోహాను భక్తుడు కూడా ఆయన్ని మనిషి కుమారుడిగా చెప్తున్నాడనమాట. అందుకని ఆయన పరలోకం నుంచి దిగొచ్చాడు. కాబట్టి ఆయనకి తెలుసు పరలోకం అంటే ఎట్లా ఉంటదనేసి. అదేవిధంగా ఏమనుంది, ఆయన పరలోకంలో ఉండేటువంటి వాడు. ఆయనకి తెలుసు ఆయన ఎప్పటినుంచో జగత్తు పునాది వేయబడక మునిపే, అనగా భూమికి పునాదులు వేయబడక మునిపే ఆయన ఉన్నాడు. ఆయనకి తెలుసు. అదేవిధంగా పరలోకమునికి ఎక్కిపోయిన వాడు ఎవ్వడునూ లేడు. ఆయన మాత్రమే తిరిగి పరలోక రాజ్యానికి ఎక్కిపోయినాడు. కాబట్టి ఆయన పరలోకం నుంచి దిగొచ్చేవాడు, పరలోకం నుంచి ఎక్కిపోయేటువంటి వాడు, ఆయన పరలోకంలో ఉన్నటువంటి వాడు. కాబట్టి మన జీవితాల్లో మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఆయన ఒక్కడే ధైర్యంగా చెప్పాడు. నేను పరలోకంలో ఉండేటువంటి వాడిని. నేను పరలోకం నుంచి దిగొచ్చాను. నేను పరలోకం నుంచి ఎక్కిపోగలను. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోండి. మనం కొంచెం ఎగిరితేనే అక్కడి నుంచి కొంచెం కొన్ని సెంటీమీటర్స్ పైకి ఎగిరి కింద పడిపోతాం. కానీ ఆయన చెప్తున్నాడు, ఆయన ఎక్కిపోయినటువంటి వాడు. శిష్యులందరూ చూస్తుండగా ఆరోహణమైనటువంటి వాడు.
కాబట్టి ఆయన మాత్రమే మనల్ని పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళగలడు. అంతేగాని ఆయన ప్రేమ ఎట్లాంటిదంటే, ఆయన మన కొరకే పరిశుద్ధాత్మ దేవుడిని ఈ లోకమునకు పంపించి, పాపమును గూర్చియు, లోకమును గూర్చియు, నీతిని గూర్చి మనకు ఒప్పింపు జేయడం కోసం, ఆయన మన కొరకే పరిశుద్ధాత్మ దేవుడిని ఇక్కడ ఉంచుతూ వచ్చాడు. అంతేకాదు ఆయన మన కొరకే ఏం చేస్తా వచ్చాడంటే, ఎంతోమంది సువార్థికులను లేపుతా వచ్చాడు. ఎంతోమంది పరిచారకులనిచ్చాడు. ఎంతోమంది అపోస్తలునిచ్చాడు. ఎంతోమంది పరిశుద్ధులనిచ్చాడు. ఎంతో వాక్యం ఇచ్చాడు. ఇస్తూనే ఉన్నాడు. అంతేకాదు నీ కొరకై, నా కొరకై పరలోక రాజ్యంలో విజ్ఞాపన గూడా చేస్తా ఉన్నాడు. కాబట్టి అలాంటి దేవుడిని నీవు నేను నమ్ముకోవాలని ఈ ఉదయకాలం సమయంలో మనం ప్రేమపూర్వకంగా ఆహ్వానించబడుతున్నాం. కాబట్టి ఇంకొక మాట మనం చూస్తే, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం. నేను చదువుతున్నాను. ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించు వారమైన యెడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. అంటే ఇక్కడ మనం గమనిస్తే, ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించు వారమైన యెడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. పౌలు భక్తుడు రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడంటే, మనం ఈ జీవితకాలం మట్టుకే అంటే మనం చాలామంది ఎవరైనా చెప్తున్న నేనైనా ఎవరైనా గూడా ఏమనుకుంటామంటే, అబ్బా! ఈ లోకంలో ఉన్నంత సేపు ఏం కష్టాలు రాకూడదు, ఇబ్బంది రాకూడదు, అన్నీ బాగుండాలి, అన్నీ జరిగిపోవాలా, మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిపోవాలా. ఆ! లా మ మనకి ఏది కావాలనుకుంటే సాగిపోతా ఉంటే చాలా సంతోషంగా ఉంటామనమాట. కానీ దేవుని వాక్యం చెప్తుంది, మీరు ఈ జీవితకాలం మట్టుకే మీరు క్రీస్తునందు నిరీక్షిస్తే అంటే మనకు బాలేదు దేవుడిని అడుగుతాం. ఊరెళ్తున్నాం దేవునికి ప్రార్థన చేస్తాం. అది చేయకూడదని గాదు. అన్నిటికి మనం దేవుని మీద ఆధారపడుతూనే వస్తుంటాం. అంటే ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మీరు ఈ జీవితకాలం మట్టుకే గాదు, ఇక్కడి వరకే గాదు యేసుప్రభువుని నమ్ముకోవాల్సింది. ఒకవేళ మీరు ఇక్కడి వరకే అనుకుంటే, ఇక్కడి వరకే ఈ భూలోకంలో ఉన్నంత మన అవసరాలు తీర్చేదాని కొరకే నీవు దేవుని ప్రభువుని అంగీకరిస్తా వస్తే, మనుషులందరికంటే మనం దౌర్భాగ్యులం అయిపోతాం దేవుని వాక్యం చెప్తుంది. మన జీవితం అంతా గూడా ఎలా ఉండాలంటే, పరలోక రాజ్యాన్ని గురించినటువంటి ఆలోచన మనకు చాలా అవసరం. కాబట్టి పక్షిరాజు మనం జూస్తే ఎక్కడుంటే చాలా హైట్స్‌లో ఉంటదనమాట. దాన్ని చూసినప్పుడు నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు పక్షిరాజు ఆ పైన ఎగురుతా ఉంటే అంటే చాలా సంతోషం అనిపిచ్చేదనమాట. చాలా హైట్‌లో ఉంది గదరా! అనేసి. కాబట్టి మనం గమనించాలి. మనం ఈ జీవితకాలం మట్టుకే కాదు యేసుప్రభు వారి నందు నమ్మిక ఉంచడం. అయితే ఆయన మన కొరకు యుగయుగాలు ఆయన మన కొరకే రాజ్యాన్ని సిద్ధపరిచినటువంటి దేవుడు. మనల్ని ఈ ఒక్క రోజుకు తీసుకొని బోయి, ఒకవేళ మన దగ్గర డబ్బులుంటే ఒకరోజు ఎళ్ళేసి ఇక్కడి నుంచి టికెట్ తీసుకొని చెన్నైకో, చెన్నై నుంచి ఢిల్లీకో, ఢిల్లీ నుంచి అమెరికాకో, లేతే ఎక్కడికో వెళ్ళేసి ఒక 2 రోజులు, 3 రోజులు, ఒక నెల రోజులు ట్రిప్ చేసుకొని వచ్చేయగలం. మహా డబ్బులుంటే. కానీ ప్రభువు అలా గాదు. ఒకరోజు తీసుకుపోయి పరలోకం చూపించేసి తిరుక్కొనొచ్చేస్తానని చెప్పట్లేదు. నాతో గూడా మీరందరూ ఉండలాగున మీకు నేను నివాసాలు సిద్ధపరుస్తా వస్తున్నాను. అనగా మనకి ఇల్లులు సిద్ధపరుస్తున్నాడు. అయితే దాన్ని నువ్వు నేను సంపాదించుకోవాలంటే మనం మారు మనసు పొందాలి. మన మనసును మార్చుకోవాలి అని దేవుడు మనకు హెచ్చరిస్తున్నాడు. రెండవదిగా మనం చూస్తే హృదయ శుద్ధి కలిగినటువంటి వారు ధన్యులు అని చెప్పారు. కాబట్టి ఒకవేళ మనం జీవితకాలం మట్టుకే ఆయన్ని గనక అంగీకరిస్తే కాదు. ఇంకొక మాట మనం చూసుకుంటాం. మొదటి కొరింథీ 4 అధ్యాయం 17 వచనం. మొదటి కొరింథీ 4 అధ్యాయం 17 వచనం. ఆ! క్షమించండి. 6 అధ్యాయము 9 వచనం. మొదటి కొరింథీ 6 అధ్యాయం 9 వచనం చదువుతున్నాను. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలీదా? మోసపోకుడి. జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగి తలంగాల వారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరు.
వీళ్ళెవ్వరూ కూడా దేవుని రాజ్యానికి వెళ్ళరు. మోసపోవద్దు. మనం ఏం కాదులే చాలామంది చెప్తారు. దేవుడు మనల్ని క్షమించేస్తాడులే. క్షమిస్తాడు నిజమే. మన మనసు ఎప్పుడు మార్చుకోవాలి? మోసపోవద్దు. జారులు, విగ్రహారాధకులు, తర్వాత వ్యభిచారులు, ఆడంగితనం కలిగినటువంటి వాళ్ళు. కనీసం ఆడ మనిషి వేషం గూడా ఎయగూడదు. అదేవిధంగా పురుష సంయోగులు, పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు. ఆ! ఇది గూడా ఇప్పుడు ఎక్కువైపోయింది ప్రపంచంలో. కాబట్టి అది గాని, తర్వాత దొంగలు, లోబులు, త్రాగుబోతులు, దోషకులు, దోచుకునేటువంటి వాళ్ళు ఈళ్ళెవ్వరు గూడా దేవుని రాజ్యానికి వెళ్ళలేరు. కాబట్టి మనం జ్ఞాపకం జేసుకోవాలి. మనం పరీక్ష జేసుకోవాలి. చాలా అవసరం. మనం దేవుని వాక్యంలో ఉన్నటువంటి చిన్న చిన్న కథలు చెప్పుకునేసి, లేకపోతే మనల్ని మనం సంతృప్తి పరుచుకుంటే, మనం వెళ్ళలేం సుమా! కాబట్టి కొన్ని మాటలు ఇంకా యేసుప్రభువారు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏం చెప్పాడో కొన్ని మాటలు చూసుకొని మనం ముగించుకుందాం. చదువుకుందాం రండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో ఏముందంటే, అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ ప్రభువు కొన్ని కండిషన్స్ లేకపోతే కొన్ని ప్రిన్సిపల్స్ మనకు చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఒకడు క్రొత్తగా జన్మించాలి. క్రొత్తగా జన్మించాలి. నికోదేముతో ఈ మాట చెప్పాడు. నికోదేము గొప్ప బోధకుడు, పరిసయ్యుడు. ఆయన రాత్రి కాలంలో యేసుప్రభు వారి దగ్గరికొస్తే, యేసుప్రభు వారు స్ట్రెయిట్‌గా ఒకే ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ వాడు దేవుని రాజ్యమును చూడలేడు. కాబట్టి క్రొత్తగా జన్మించాలి. క్రొత్తగా జన్మించడం అంటే ఏంటి అనంటే, మనం తల్లి గర్భంలో నుంచి ప్రతి మనిషి తల్లి గర్భంలో నుంచి వస్తాడు. అయితే మరలా నీవు క్రీస్తులో జన్మించాలి. అనగా మనం ఏం చేయబడాలనంటే, ఒక కొత్తగా జన్మించిన పసిబిడ్డ, చిన్న బిడ్డకి ఏ విధంగా అయితే ఇప్పుడు ఒకవేళ మీరు ఆలోచన చేయండి. మీకొక చిన్న బిడ్డ పుట్టారు. అప్పుడు వచ్చిన తర్వాత చాలామంది మీ బంధువులొస్తారు. ఇంకొకరొస్తారు, వాళ్ళొస్తారు. వాళ్ళల్లో మనం అంటే గిట్టనోళ్ళు గూడా పైకి బాగా యాక్షన్ చేసేవాళ్ళు గూడా వస్తారు. భలే ఉన్నాడు బిడ్డ, అట్లున్నాడు బిడ్డ, ఇట్లున్నారని చెప్తా ఉంటారు. కానీ ఆ చిన్న బిడ్డకేమన్నా తెలుస్తదా? ఎవరి మనసులో ఏముందో? ఎవ్వరొచ్చి పలకరించిన ఆ బిడ్డ నవ్వుతానే ఉంటాడు. కారణం ఏంటంటే దేవుడు గూడా మనల్ని అలా ఉండాలని కోరుకున్నాడు. కాబట్టి నువ్వు కొత్తగా జన్మిస్తే ఎలాంటి ధ్యాస గాని, లేకపోతే పాపపు ఆలోచనలు గాని, ఆ చిన్న బిడ్డలకి ఏం ఉండవు. దేవుడు మనల్ని అలా ఉండాలని కోరుకుంటున్నాడు. అదే విధంగా మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వచనంలో గూడా ఉంది. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్తాం. మార్పు నొంది పసిబిడ్డల్లాగా. ఎందుకు బిడ్డల్లాగా అని ప్రభు అన్నాడంటే, మన బిడ్డలుంటారు. వాళ్ళని కొంత వయసు వరకు గూడా మనం కొడితే ఏం జేస్తారంటే, మళ్ళీ వచ్చి డ్యాడీ నాకది గావాలా, మమ్మీ నాకిది కావాలంటారు. ఒక ఒక వయసు వాళ్ళకొచ్చేసిన తర్వాత నన్ను కొట్టాడే అనేటువంటి ఆహ్, అలిగేటువంటి బిడ్డలుంటారు. వాళ్ళు నిజమైన బిడ్డలు గాదు. ఆ విధంగా ఒక దినం తిట్టామని, ఒకరోజు కొట్టామని జెప్పి వెళ్ళిపోయేటువంటి వాళ్ళు నిజమైనటువంటి బిడ్డలు గాదు. అవసరాల కోసం వచ్చేటువంటి వారు కాదు. ఏంటనంటే, ఎవరైతే నిజంగా మార్పు నొందినటువంటి వాళ్ళు, కొట్టిన మా డ్యాడీయే గదా కొట్టాడు, కొట్టిన మా మమ్మీయే గదా కొట్టింది అనేటువంటి ఎవరికైతే ఉంటదో వాళ్ళు నిజమైనటువంటి బిడ్డలు. కాబట్టి అట్లాంటి బిడ్డలు ఏ విధంగా అయితే మన దగ్గరికి మనం కొట్టినా, తిట్టినా, ఏం జేసినా మళ్ళీ వచ్చి నాయనా అనేవాళ్ళుంటారు. అలాంటి బిడ్డలు చూస్తే ఎట్టుంటది? చాలా సంతోషం అనిపిస్తది. అయ్యో! బిడ్డను కొట్టామనేటువంటి అనిపిస్తది. కాబట్టి అది చిన్న బిడ్డలకి ఉంటదనమాట. ఎంత కొట్టినా మళ్ళీ వచ్చేస్తారు. కాబట్టి దేవుడు గూడా ఏమంటున్నాడంటే, నువ్వు అలాంటి దాంట్లోకి రావాలి. నీకు ఎవరు ఏమన్నా, సంఘంలో అన్నా, ఎవరన్నా ఏమన్నా కలిసిపోవాలి. నేను ఇట్లా అన్నారు కాబట్టి నేను రానింకా మందిరానికి రాను. లేకపోతే వాళ్ళని నేను కలవను. కాదు సుమా!
మనం మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ దేవుని రాజ్యంలో మనం ప్రవేశించలేమని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. అదేవిధంగా మత్తయి సువార్త 7:21 చూస్తే, "ప్రవ్వా ప్రవ్వా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని, పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును." అంటే మనం అందరమే "ప్రభువా అది చెయ్యి ప్రభువా, ఇది చెయ్యి ప్రభువా, నీవు గొప్ప దేవుడు ప్రభువా, అలాంటి వాడు ప్రభువా, ఇలాంటి వాడు ప్రభువా." కాదు కాదు. దేవుని వాక్యం చెప్తుంది అలా పిలిస్తే పిలవచ్చు కానీ తప్పు కాదు గానీ, అలా పిలిచినంత మాత్రం చేత నీవు పరలోక రాజ్యంలో ప్రవేశించలేవు. దేవుని యొక్క చిత్తం చేసేటువంటి వాడు. అనగా దేవునికి ఏ విధంగా అయితే ఇష్టంగా మనం జీవిస్తామో, అలాంటి వారు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశించగలరు. ఆ! యేసు ప్రభువారు కొన్ని మాటలు చెప్తా వచ్చినప్పుడు అనిపించింది. మీకు ఆ మాట చూపిస్తానండి. యోహాను సువార్తలో ఒక మాట ఉంటది. ఏముంటదంటే, కొంతమంది శిష్యులు ఆయన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినారు. ఆ మాట నేను చూసుకొండాల్సింది. కాకపోతే గుర్తొస్తే చెప్తాను. యోహాను సువార్తలో ఏమని ఉంటదంటే, యేసు ప్రభువారు చెప్పిన తర్వాత వాళ్ళు ఆహ్, ఏమంటారంటే, ఇది కఠినమైన మాట. చూడండి, యోహాను సువార్త 6:60. యోహాను సువార్త 6:60 ఆయన శిష్యుల్లో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. కాబట్టి యేసు ప్రభువారు వాళ్ళకి చెప్తా ఉంటే, మీరు నా రక్తం తాగి, నా శరీరం తినేటువంటి వాళ్ళే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు అని. అంటే మనం ఆ రొట్టె తింటున్నామని కాదు. అంటే అంత ప్రశస్తంగా ఆయన మన కొరకు కాచిన రక్తం, ఆయన మన కొరకు దెబ్బలు తిన్నాడు. మన దోష శిక్ష అంతా అనుభవించినాడు. మనం రొట్టె తీసుకునేటప్పుడు ఆ జ్ఞానం మనకు రావాలా? ఒరేయ్! ఈయన ఇంత కష్టపడినాడే, దీన్ని ఎలా మనం భుజించగలం? మన పాపులమే అని చక్కజేసుకొని క్షమించమని అడగాల. ఇక్కడ యోహాను సువార్త 6:60 ఆయన శిష్యుల్లో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట. వాళ్ళేమన్నారు? ఆయన శిష్యులే. ఆయనతో గూడా ఉన్నటువంటి వాళ్ళే. చాలా మంది శిష్యులు, 70 మంది శిష్యులున్నారు. అంతకుముందు ఎంతమందున్నారో తెలీదు. చాలా మంది ఆయన చేసినటువంటి కార్యాలు చూసి వచ్చినటువంటి వాళ్ళు. కానీ ఎప్పుడైతే ఆయన వాక్యం చెప్తా వచ్చాడో, వాళ్ళంటున్నారు ఇది కఠినమైన మాట. కాబట్టి ఈ మాటలు మనకు గూడా ఒకవేళ వింటా ఉంటే ఏంది పోయి దేవుని రాజ్యం అని, పరలోక రాజ్యం అని ఒక టైటిల్ ఉంది. ఇక్కడ చూస్తే ఎన్నో కండిషన్స్ చెప్తున్నాడు. మనం ఎట్లా చేయాలప్పా అని చెప్పేసి మనం అనుకోవచ్చేమో మనసులో. అయితే వీటన్నిటికీ సహాయం చేసేటువంటి వాడు యేసు ప్రభువారు మాత్రమే. అందుకనే ఆయనన్నాడు, మీకందరికీ ఇవన్నీ అసాధ్యం గావచ్చు, కానీ దేవునికి సమస్తమును సాధ్యమే. విశ్వాసమునకు కర్తయు, దాన్ని కొనసాగించువాడినైన యేసు వైపు చూచుచు అని మనం హెబ్రీ పత్రికలో చూస్తాం. కాబట్టి మనకు మనం మంచి పరిశుద్ధమైన జీవితం జీవించాలంటే మన వల్ల కాదు. దానికి యేసు ప్రభువారే. వీళ్ళేం చేశారు చూడండి. యోహాను సువార్త 6:66 అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు వెనక్కు తీసి, మరి ఎన్నడూను ఆయన్ని వెంబడింపలేదు. చూసినారా ఎంత దౌర్భాగ్యకరమైన స్థితి. వాక్యం విన్నారు. వాక్యం చెప్తుంటే ఇది కఠినమైన మాట. ఇది ఎవరు వినగలరు? ఎవరబ్బా ఇది చేసేది? ఎవరు వినగలరు? అని వాళ్ళు అనుకోని ఏం చేశారంటే 66 ఆయన శిష్యుల్లో అనేకులు వెనుక తీసి ఒక్కొక్కరు జారుకున్నారు. అందరూ ఒకేసారి ఎళ్ళిపోతే బాగుండదేమోరా అనుకున్నారేమో. ఒక్కొక్కరు వెనక బ్యాక్ స్లైడింగ్ వచ్చేసింది. మరెన్నడూను ఆయన్ని వెంబడింపలేదు. చూడండి, పోగొట్టుకున్నారు. యూదా ఇస్కరియోతు ఒక్కడే గాదు.
చాలా మంది శిష్యులు ఆయన్ని విడిచి వెళ్ళిపోయినారు. కాబట్టి మనం ఒకవేళ రిలీజియస్‌గా క్రైస్తవ మతాన్ని విడిచి వెళ్ళలేకపోవచ్చేమో కానీ, మనం ఆయన చెప్పినటువంటి మాటలు వినకుండా గనక ఉంటే, ఇది కఠినమైన మాట. ఈ విధంగా ఎవరు జీవిస్తారులే ఇవంతా అవ్వదులే అనేసి ఎవరైనా మన మనసులో మనం గనక అనుకుంటే, అది చాలా నష్టం. మనం తిరిగి వాళ్ళేంటంటే ఆయన ఎన్నన్నో వెంబడించలేదంట. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగ్గా, సీమోను పేతురు ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్యజీవపు మాటలు కలవాడు. నీవే దేవుని పరిశుద్ధుడువని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పెను. కాబట్టి ఆయన ఆ విధంగా మనకు చెప్తున్నాడు. ఆయన పేతురు అంటున్నాడు. యేసు ప్రభువారు అడిగాడు, మీరు గూడా ఎళ్ళిపోవాలని అనుకుంటున్నారంటే, లేదు ప్రభువా మేమెక్కడికెళ్తాం? నీవు నిత్యజీవపు మాటలు కలిగినటువంటి వాడివి. నీవు పరిశుద్ధుడివి, దేవుని పరిశుద్ధుడు, పరలోకం నుంచి వచ్చినటువంటి వాడివి. కాబట్టి మేమెక్కడికెళ్తాం ప్రభువా అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి మనం ఈ ఉదయకాల సమయంలో పరలోక రాజ్యంకి వెళ్ళాలంటే ఏమేమి కండిషన్స్ ఉన్నాయో ఇవన్నీ గూడా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తా వచ్చాం. మనం హృదయ శుద్ధి కలిగి ఉండాలని, అదేవిధంగా మారుమనసు పొందాలని, అదేవిధంగా మనం ఈ జీవితకాలం మట్టుకే మనం గనక యేసుప్రభువారి నందు విశ్వాసం ఉంచితే మనం దౌర్భాగ్యులమని, అదేవిధంగా యేసుప్రభువారు ఒక్కరే ఆయన పరలోక రాజ్యానికి ఎక్కిపోయినాడు, దిగొచ్చాడు ఆ పరలోకంలో ఉండేటువంటి వాడని. ఆ తర్వాత పరలోక రాజ్యంలోకి ఎవరెవరు ఎళ్లరో ఆ విషయాలు వెళ్ళడానికి గల కండిషన్స్ ఏవో మనం చూస్తా వచ్చాం. కాబట్టి విన్న వాక్యాన్ని దేవుడు మన హృదయంలో ఫలింపజేసి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్.